బతిమలాడే అనుభవం అనేది ప్రతి విశ్వాసికి సేవకులకు ఎంతో ముఖ్యమైనది. అప్పుడే మనము నశించిపోతున్న ఆత్మను రక్షించుకోగలము. అదే రీతిగా పాపం చేసిన వారిని ఏం చేయగలము? వారిని కాపాడగలము దేవుని ఉగ్రత నుండి. ఈ విషయం ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్ల. ఇది ఒక ప్రతి విశ్వాసి బాధ్యత, అలాగే ప్రతి సేవకుని యొక్క ముఖ్యమైన బాధ్యత. ఈ విషయాన్ని మనకు ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఆవిడ పోతే పోలే, ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదు అని వదిలిపెట్టడం కాదండి. అర్థమైందా? ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినా కూడా చూడండి, మోషే చూస్తాం ప్రియమైన బిడ్డలారా. మోషే కొండ మీద దిగుతున్నప్పుడు ప్రియులారా, ఇజ్రాయెల్ ప్రజలందరూ పాపంలో మునిగి తేలుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అప్పుడు మోషే దిగి వచ్చి ఏం చేశాడు తెలుసా ప్రియులారా? ఆ యొక్క బంగారు దూడను పొడి చేసి మొట్టమొదటి ఆ పలకలను పగలగొట్టేశాడు. ఆ తర్వాత వచ్చి ఆ యొక్క నిధిని ప్రియమైన బిల్లారా, బంగారు దూడను పొడి చేసి ఎవరైతే అక్కడ ఆటలాడుతున్నారో, అక్కడ గంతులు వేస్తూ ఉన్నారో, ఆడుతూ పాడుతూ ఆరాధన చేస్తున్నారో ప్రియమైన బిల్లారా, విచ్చలవిడిగా జీవిస్తున్న వారికి తాగిపిచ్చాడు. ఆ తర్వాత లేవీల ద్వారా వారందరికీ హతము చేయించాడు. ఆ తర్వాత మరలా ఏం చేస్తాడు? కొండ మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర వారిని క్షమించమని బతిమలాడుకుంటున్నాడు అండి ప్రేమ. కాబట్టి ఇక్కడ విషయం బాగా అర్థం. ముఖ్యంగా దేవుని వాక్యము చెప్పడం ముఖ్యం కాదు, ప్రసంగించడం గొప్పది కాదండి. మీరు మంచిగా ప్రసంగిస్తారు, మంచిగానే ఖండిస్తారు, మంచిదే, పాపం ఖండిస్తాం, మంచిదే. కానీ దానికంటే ముందు ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి? బతిమలాడు చేయాలి ప్రార్థన. ఎవరైతే మధ్యవర్తిత్వం లేకుంటే బతిమలాడేటువంటి ప్రార్థన లేదా మధ్యవర్తిగా దేవుని సన్నిధిలో అంగలారుస్తారో, రోధిస్తారో, కన్నీరు గారుస్తారో, వాళ్ళ పక్షమున వారి పాపాన్ని మోయటానికి సిద్ధపడతాడో అలాంటి వ్యక్తికి ఏముంటుంది తెలుసా? ఖండించే హక్కు ఉంటుంది, బుద్ధి చెప్పే హక్కు ఉంటుంది, అవసరం 4 కొట్టే అధికారం కూడా ఉంటుంది. ప్రియమైన బిడ్డలు, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ యొక్క అర్హత, ఆ యోగ్యత ప్రతి సేవకుడు ముఖ్యంగా కలిగి ఉండవలసిన బాధ్యత ఉంది ప్రేమలారా. ఇది లేకపోతే నువ్వు దేవుని సేవలో ముందుకు సాగలేవు. అర్థమవుతుందండి? ఒక నశించిపోతున్న ఆత్మను రక్షించలేవు, తప్పిపోయిన విశ్వాసం కాపాడలేవు. అర్థమైందండి? వారికి ఉపవాసం ఉండి దేవునిలో బతిమాడుకున్న అనుభవం కావాలి. ఇది ఉన్నప్పుడే నీవేం కాగలవు? అసలైన దేవుని సేవకుడుగా నువ్వు ఉండగలన్న విషయాన్ని మర్చిపోకూడదండి.